తమిళనాడులో ఎక్కువగా చేసుకునే ఫేమస్ దోసలోకి కాంబినేషన్ రెసిపీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఇందులోకి ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీని మనం వంకాయ కాంబినేషన్తో తయారు చేసుకుంటాము. అది కూడా దోశలోకి చాలా రుచిగా ఉంటుందండి. అక్కడ వచ్చేసి దోశలోకి ఈ రెసిపీ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా కొంచెం లావు ముక్కలాగా కట్ చేసుకొని వీటిని ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. 3 లేదా 4 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు మొత్తం వేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చితో పాటు ఒక మీడియం సైజ్ టమాటాను కూడా లావు ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక నిమిషం కలిపేసుకుందాము. కొంచెం సేపు టమాటాలను కూడా నూనెలో మగ్గించుకున్న తర్వాత ఇందులోకి వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో నుంచి తీసి వంకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుందాము. ఇక్కడ మనం వంకాయను కూడా మగ్గించుకోవాలి. అయితే వంకాయ మగ్గించుకోవడానికి కొన్ని నీళ్లు వేసుకొని మగ్గించుకోవచ్చండి. ఇలా మగ్గేటప్పుడు కొంచెం చింతపండు కూడా పెట్టేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక పావు చెంచా వరకు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని మగ్గించుకుందామండి. ఎందుకంటే వంకాయలు కూడా చాలా చక్కగా మగ్గిపోవాలి కాబట్టి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. గుప్పిడి వరకు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర అసలు స్కిప్ చేయమాకండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులోకి పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు, పావు చెంచా కారం వేసుకోండి. ధనియాల పొడి అర చెంచా వేసుకోండి. ఈ మొత్తం మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. నీరుగా ఉంది కదండి, ఆ నీరు కొంచెం ఇంకే వరకు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఈ విధంగా ఉండాలి, నీళ్ళు ఉండకూడదు. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను ఇందాక పావు చెంచా ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇంకా పడుతుందని ఇంకొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ నీళ్లు వేయకూడదు. మరీ మెత్తగా కాకుండా అలానే మరీ తొక్కలాగా ఉండేలా కాకుండా వీడియోలో చూపించినట్లుగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనమైతే ఇది గుజ్జు కూర మిక్సీ పట్టడం అంటాము. వాళ్ళైతే మాత్రం పచ్చడనే అంటారండి. దోశలోకి మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి తాలింపు పెట్టుకోవాలి. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టిన పచ్చడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.